హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. ఈరోజు మా ఆఫీస్లో ఫైర్ డ్రిల్ కండక్ట్ చేశారు అండ్ నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను. మీకు ఎవరికైనా దీని గురించి తెలియకపోతే సో ప్లీజ్ అందరు తెలుసుకోండి. ఫైర్ డ్రిల్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారు అని అంటే, మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లైక్ బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు మనం వాటిని ఆపాలి ఆర్ ఎల్స్ మనం దాని నుంచి ఎలా బయటకు రావాలి అన్నది వాళ్ళు ఒక డ్రిల్లా చూపిస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ అయితే మనం ఆ బిల్డింగ్ నుంచి ఎవాక్యుయేట్ అయిపోవాలి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. మా దగ్గర ల్యాప్టాప్ ఉంది అండ్ ఈ థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ ఉన్నాయి, ఒకటేసారి తీసుకెళ్ళిపోదాం. నో, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఫస్ట్ మీరు బయటకు వచ్చేసేయాలన్నమాట. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ ఫైర్ని మనం ఎలా ఆపాలి. మనం సేఫ్ అయిపోయాం, నా పక్కన వాళ్ళని ఎలా కాపాడాలి ఏంటి అన్నది కూడా మనం నేర్చుకోవాలి కదా, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ ఏ రోబోట్స్. హార్ట్ లేకున్నంత బిహేవ్ చేయలేం కదా. సో వాళ్ళని ఎలా కాపాడాలి ఆర్ ఎల్స్ ఇన్ కేస్ మనం అందులోనే మనం ఇరుక్కుపోయాం అనుకొని మనల్ని మనం ఎలా సేవ్ చేసుకొని బయటకు తీసుకురావాలి అనేది ఫైర్ డ్రిల్ యొక్క మోటో. అండ్ మాకైతే ఇవి ఎవ్రీ ఇయర్ ఒక 4 or 5 times జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, బికాస్ కొత్త కొత్త ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ యంగర్స్ కానివ్వండి అండ్ ఆల్సో మీ ఎల్డర్స్కి ఎవరికైతే తెలియకపోతే వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా బయటకు రావాలి ఏంటి అనేది వాళ్ళకి నేర్పించామనుకోండి, సో అది వాళ్ళకి ఎప్పుడో ఒకసారి హెల్ప్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.